గాయ్స్, మీరు ఎప్పుడైనా ఒక పనస పండును తెచ్చుకొని ఇంట్లో కట్ చేసుకున్నారా? మాకైతే మా చుట్టాల్లో ఒకరు మా ఊరు సైడ్ నుంచి పంపించారు. సరే కట్ చేద్దామని కూర్చున్నాం. దీన్ని కట్ చేయాలంటే ఫస్ట్ మనం కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ మన దగ్గర మంచి పదునైన కత్తి ఉండాలి అండ్ చేతులకైతే ఆయిల్ రాసుకోవాలి. ఎందుకో చెప్పనా, ఇది కట్ చేసేటప్పుడు ఇందులోంచి చాలా జిగురు వస్తుంది అనమాట. అది చేతికి అంటుకుంటే అస్సలు పోదు. సో ఆయిల్ ఉండడం వల్ల మనకు ఆ జిగురు అయితే అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇది కట్ చేయడానికి చాలా స్ట్రెంత్ కూడా కావాలి. అలా మా తమ్ముడు తనకున్న స్ట్రెంత్ అంతా ఉపయోగించి ఇదైతే కట్ చేశాడు. వన్స్ కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న తొనలు అయితే ఒక్కొక్కటి తీసుకోవాలి. ఈ తొనల లోపల ఉన్న పిక్కలు కూడా మనం తినొచ్చు. ఇలా తీసే ప్రాసెస్ లో మేము తీసేదానికంటే తినేదే ఎక్కువైపోయింది అనమాట. మా తమ్ముడు అయితే ఎన్ని తినేసాడో ఆ ప్రాసెస్ లో. ఒక అరగంట కూర్చుంటే ముగ్గురం కలిసి సగం పనసకాయ తొనలను అయితే తీసామన్నమాట. ఈ పనసకాయ తొనలతో పాటు ఇందులో ఉన్న పిక్కల్ని కాల్చుకొని ఉడకబెట్టుకొని చాలా మంది తింటూ ఉంటారు. దాంతో కూరలు కూడా చేసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే సగం కాయ తొనలు అయితే తీసాము. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. దీంతో ఏమేమి డిషెస్ చేసుకోవచ్చో మీరైతే కింద కమెంట్ చేయండి.